హాయ్ హలో నమస్తే. ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి. 25 ఫీట్ రోడ్లో నిర్మించబడిన నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది కరీంనగర్లోని కట్టరాంపూర్ పరిధిలోకి వస్తుంది. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో నిర్మించబడిన బిల్డింగ్ ఇది. ఇది 2 BHK విత్ కార్ పార్కింగ్ అండి. డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ మరియు కార్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. గుడ్ ప్రైమ్ లొకేషన్లో నిర్మించబడిన ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది గుంటపావు ప్లేస్లో నిర్మించబడిన బిల్డింగ్ ఇది. ఇక్కడ బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు. గెస్ట్లు వస్తే వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం నార్త్ ఫేస్ మెయిన్ డోర్ నుంచి హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది హాల్ అండి. హాలు ఎల్ షేప్లో ఉంటుందండి. చాలా స్పేసీగా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇది హాలు. ఇక్కడ టీవీ పాయింట్ చాలా స్పేసీగా ఇవ్వడం జరిగిందండి. హాలు ఎల్ షేప్లో ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా విశాలంగా ఇవ్వడం జరిగింది. చూడండి, విత్ POP కూడా టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. రెడీ టు మూవ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్, వెస్టర్న్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది కూడా స్పేసీగానే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇందులో ఇండియన్ ఇచ్చారు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఏర్పాటు చేయబడిన బిల్డింగ్ అండి. ఇది నార్త్ ఫేసింగ్ 25 ఫీట్ రోడ్లో నిర్మించబడిన బిల్డింగ్ ఇది. ఇది పూజ గది అండి. వాస్తు ప్రకారం పూజ గదిని నిర్మించడం జరిగింది. ఇది పూజ గది. అదేవిధంగా ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది ఓపెన్ కిచెన్. చాలా విశాలంగా, చూడండి ఎంత విశాలంగా ఉంది కిచెన్. చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగిందండి కిచెన్ కూడా చిన్నపాటి రూమ్లా ఇవ్వడం జరిగింది, బెడ్రూమ్లా ఇవ్వడం జరిగింది. అంత స్పేసీగా ఉంది. అదేవిధంగా ఇటు చుట్టూ కాంపౌండ్ వాల్ మధ్యలో స్పేసీగా ఉంది చూడండి. ఎందుకంటే ఇది వాస్తు ప్రకారం వెంటిలేషన్ కొరకు వదిలిపెడతారు. అదేవిధంగా గాలి రావడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లోకి రావడానికి అన్నీ వాస్తు ప్రకారమే నిర్మించడం జరిగింది. బడ్జెట్లోనే ఉంటుందండి ఈ హౌస్. ఇది ఇక్కడ వాష్ ఏరియా. అక్కడ ట్యాప్స్ ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయండి. ఓన్లీ ప్లంబర్ వర్కింగ్. కొన్ని చిన్న స్మాల్ వర్క్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే నన్ను సంప్రదించగలరు. దీని యొక్క ఓనర్ ప్రైస్ వచ్చేసి 85 lakhs చెప్తున్నారండి. 85 లక్షలు. పేమెంట్ మోడ్ను బట్టి నెగోషియేషన్ కూడా జరుగుతుంది. ధరలో మార్పులు వస్తాయి. అదేవిధంగా లోన్ సౌకర్యం కూడా దీనికి ఉంటుందండి. మీ చేసే ప్రొఫెషన్ బట్టి లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. చూడండి, పైన కూడా అద్భుతంగా ఉంది. పిల్లర్స్ కూడా వేసి ఉన్నాయి. మళ్ళీ G+1 పర్మిషన్ ఉంటుంది కాబట్టి పైన కూడా వేసుకోవచ్చు అండి. బిల్డింగ్కి ఆల్రెడీ G+1 పర్మిషన్ ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర ఏమైనా అమ్మకానికి ఉన్న హౌజెస్ కానీ, ప్లాట్లు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నా కూడా నన్ను సంప్రదించగలరు. వాటిని మంచి ధరలకు అమ్మివ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేసినట్లయితే నా తదుపరి వీడియోలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. సెల్లర్స్ కానీ, బయర్స్ కానీ మీ దగ్గర ప్రాపర్టీస్ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా
నన్ను సంప్రదించగలరు. నమస్తే.